నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణంతో ఆ దేశంలో ఒక శకం ముగిసింది. అయితే ఖమేనీ చనిపోతే యుద్ధం ఆగుతుందని అందరూ భావించారు. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం అసలు కథ ఇప్పుడే మొదలైందని బాంబు పేల్చారు. ఇరాన్పై దాడులు ఇప్పుడిప్పుడే ఆగవని, మరో 4 వారాల పాటు బాంబుల వర్షం కురుస్తుందని స్పష్టం చేశారు. మారియే లాగో రిసార్ట్ నుంచి ఫోన్ ఇంటర్వ్యూ ఇచ్చిన ట్రంప్ ఇరాన్లోని తమ లక్ష్యాలను పూర్తిగా తుడిచిపెట్టే వరకు విశ్రమించబోమని ప్రకటించారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. అమెరికా ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడిలో ఇరాన్ సర్వస్వం కోల్పోయింది. కేవలం ఖమేనీ మాత్రమే కాదు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు మరో 48 మంది కీలక నేతలు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లు ట్రంప్ స్వయంగా ధృవీకరించారు. సాధారణంగా ఖమేనీ తన నివాసంలోనే సమీక్షలు చేసేవారు, కానీ ఈసారి భద్రతా కారణాల దృష్ట్యా ఒక పాఠశాలలో సమావేశం నిర్వహించారు. అయినా సరే అమెరికా నిఘా వర్గాలు ఈ విషయాన్ని పసిగట్టాయి. ఏకంగా 30కి పైగా శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబులతో ఆ పాఠశాలను శ్మశానంగా మార్చేశాయి. ఈ స్థాయిలో ఇరాన్ అగ్ర నాయకత్వాన్ని అంతమొందించడం ప్రపంచ యుద్ధ చరిత్రలోనే అతిపెద్ద ఆపరేషన్గా నిలిచిపోనుంది. యుద్ధం ఇక్కడితో ఆగిపోదని ట్రంప్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇరాన్ అనేది ఒక పెద్ద దేశం కాబట్టి అక్కడ ఉన్న వ్యూహాత్మక స్థావరాలను, సైనిక కేంద్రాలను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి కనీసం 4 వారాల సమయం పడుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. అమెరికా తన పూర్తి సైనిక బలాన్ని రంగంలోకి తెచ్చింది. ఇరాన్లో తమకు ఇంకా చాలా బలమైన లక్ష్యాలు ఉన్నాయని, వాటిని నాశనం చేసే వరకు ఉపేక్షించేది లేదని ట్రంప్ ఖరాఖండిగా చెప్పారు. అయితే ఒకవైపు దాడులు చేస్తూనే మరోవైపు దౌత్యానికి కూడా సిద్ధమని చెప్పడం విశేషం. వాళ్లు మాతో మాట్లాడాలి అనుకుంటున్నారు, కానీ ఆ పని గత వారమే చేయాల్సిందే అంటూ ట్రంప్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఈ యుద్ధంలో అమెరికా కూడా భారీ మూల్యాన్ని చెల్లించుకుంటోంది. ఇరాన్ జరిపిన ఎదురుదాడుల్లో 3 అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై స్పందించిన ట్రంప్ వారు గొప్ప వీరులని కొనియాడారు. అయితే యుద్ధం సాగుతున్న కొద్దీ మరికొంతమంది అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని చేదు నిజాన్ని కూడా ఆయన ఒప్పుకున్నారు. ఒకవైపు ఇరాన్ రక్షణ వ్యవస్థలు కుప్పకూలుతుంటే మరోవైపు ఇజ్రాయెల్ జెట్లు నిరంతరం బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఖమేనీ లేని ఇరాన్ ఇప్పుడు నాయకత్వం లేక తలలేని మొండెల్లా మారిపోయింది. ట్రంప్ చెప్పినట్లు ఆ 4 వారాల విధ్వంసం తర్వాత ఇరాన్ పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.